So good morning Andy, welcome back to new vlog. So today we are at Dharmapuri Kshetra, which has a lot of temples belonging to various idols, and it's located in Madinagoda area, which is near Miapur in Hyderabad. So last vlog lo meeku cheppinattu ma international trip me ready ayipothunam. So kabatti vallu konచెం simple vlog chestamu. Simple vlog e gaani idi temple aithe chaala peddadi. So padan temple chusesukundam. సో ఫస్ట్ ఐ థింక్ శివాలయం అనుకుంటాను. పైన యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. సో దసరా వస్తుంది కాబట్టి బాగా డెకరేట్ చేస్తున్నారు. అక్కడ ఒక టెంపుల్ చూసుకోవచ్చు మీరు, అదే అనుకుంటా వెంకటేశ్వర స్వామి టెంపుల్. మీకు ఇప్పుడు కనిపించట్లేదు కానీ నేను అక్కడికి వెళ్ళా చూపిస్తాను. ప్రస్తుతం అయితే మనం శివాలయం దర్శనం చేసుకున్నాం. సో శివాలయం దర్శనం చేసుకున్నాము. సో మధ్యలో శివలింగం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడు, రైట్ సైడ్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి. సో నెక్స్ట్ పక్కనే ఉంది విజయదుర్గాదేవి టెంపుల్ అనమాట, ఆ దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయ్యప్ప స్వామి మందిరంకి వచ్చాము. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ temples here we already visited, like 3 temples. Let's go to the next temple. So next I think we are going to visit Lord Balaji temple, but before that let me show you Saraswati Devi temple. సో ఇక్కడ మీరు మ్యాప్ కూడా చూసుకోవచ్చు. ఈ మ్యాప్లో బేసిక్గా ఏంటంటే మెయిన్ టెంపుల్స్ ఏవి ఉన్నాయో ఇండియాలో వేరే స్టేట్స్లో అవి రాశారు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, తెలంగాణలో జోగులాంబ టెంపుల్ ఉంది. సో అది కూడా మనం విజిట్ చేస్తాము. ఆంధ్రాలోని శ్రీశైలం టెంపుల్, సో అలాగే ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మీరు మెయిన్ టెంపుల్స్ ఉజ్జయిన్లో టెంపుల్, మధ్యప్రదేశ్, అట్లా అన్ని టెంపుల్స్ ఇక్కడ పెట్టారనమాట. ఒక పిల్ల అయితే లంక దగ్గర కూర్చుంది, చూస్తున్నారు కదా, శ్రీలంక దగ్గర. మా వాళ్ళు దీన్ని తీయమన్నారు, వాళ్ళకి పిల్లలు అంటే చాలా ఇష్టం. సో మనం ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మనం వెళ్తాం జ్ఞాన సరస్వతి దేవి మందిరం, ఇంకా వేదవ్యాస మహర్షి మందిరం అనమాట. ఈ 2 మందిరాలు చూసుకుందాం. దాని తర్వాత మనం పైన మెట్లెక్కేసి బాలాజీ టెంపుల్కి వెళ్తాం. ఇది ఒక వినాయకుడు టెంపుల్. మీకు క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు, ఎండపడడం వల్ల అంత క్లియర్గా ఉండకపోవచ్చు మీకు. అండ్ ఇప్పుడు మనం సరస్వతి దేవి టెంపుల్, ఇది మెయిన్, ఇదనమాట టెంపుల్. దీనికి వెళ్ళిపోదాం. సో పిక్చర్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది. వేదవ్యాస మహర్షి మహాభారతం రాస్తున్నప్పుడు పక్కన వినాయకుడు. ధ్వజస్తంభం సరస్వతీదేవి టెంపుల్ ముందు. సో సరస్వతీదేవిని మీకు తెలుసు కదా, చదువుల మతలు అంటారు కదా. బాసరలో ఉంది బేసిక్గా, తెలంగాణలో మెయిన్ టెంపుల్. అది మేము దర్శనం చేసుకున్నాం కానీ మీకు చూపించలేదు అనుకుంటా. వీలైతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాం. సో ఇక్కడ శ్రీరాముల వారి విగ్రహం ఉంది. మేబీ ఇక్కడ ఫ్యూచర్లో నా టెంపుల్లో కడతారేమో, జస్ట్ ప్రస్తుతానికి అయితే విగ్రహమే ఉంది. అండ్ పక్కన మెట్లు చూసుకుంటున్నారు కదా, అదే అనమాట వెంకటేశ్వర స్వామి గుడికి మెట్లు. సో మనం ఇప్పుడు స్వామివారి టెంపుల్కి వెళ్ళిపోదాం. సో స్వామివారి మెట్లు ఎక్కేసి పదండి దర్శనం చేసుకుందాం. పైన మీరు నామాలు చూసుకోవచ్చు. సో వచ్చేసాం. ఇక్కడ యాక్చువల్గా ఒక స్టాచ్యూ ఉండాలి, చూద్దాం ఇక్కడ ఏముందో. యా, నేను అనుకున్న కరెక్టే, కృష్ణుడి స్టాచ్యూ. సో అయ్యా నహాన్ గుర్తొస్తుందా మీకు ఈ టెంపుల్? చాలా చిన్నప్పుడు వచ్చారు యాక్చువల్గా, గుర్తుందా? గుర్తు రావట్లేదా? మీరు ఐ థింక్ 2 years, మీకు అప్పుడు 2 years ఎంత ఉండొచ్చు. మేము ఒక 5-6 years బ్యాక్ వచ్చాము. అప్పుడు చాలా డెవలప్మెంట్ అయిపోయింది, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చాయి. ఇది ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ కాదమ్మా, ఇది ఒక 10 years బ్యాక్ టెంపుల్ అనుకుంటున్నాను నేను. 10 years బ్యాక్ అనుకుంటాను. అప్పుడు కొన్ని టెంపుల్స్ ఉండేవి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది, శివాలయం ఉండేది, అన్నీ కొన్ని టెంపుల్స్ ఉండేవి. ఇప్పుడు చూడు చాలా టెంపుల్స్ వచ్చాయి. ఇంకేనా? ఇంకా బిల్డ్ చేస్తున్నారు, అవును, ఇంకా కడుతున్నారు చాలా. సో మనం ఫైనల్లీ వచ్చేసాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. చూస్తున్నారు కదండి ఎంత ప్రశాంతంగా ఉందో.
సిటీ మధ్యలో సిటీ మెయిన్ మియాపూర్ కానీ మదీనా కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఏరియాస్, ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది. సో నెక్స్ట్ మనం వచ్చాము, ఇది యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు టెంపుల్ అన్నమాట ఇది. సో ఇది కూడా ఒక శివాలయం, ఆత్మలింగేశ్వరుడు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఒక చిన్న లేక్ ఉంది అక్కడ, ఐ థింక్ అది దీప్తి శ్రీనగర్ లేక్. అండ్ ఇంకో సైడ్ నుంచి వ్యూ ఇది. సో దర్శనం అయిపోయింది, ఇక్కడ లోపల ఫోటోలు తీయకూడదు. సో మధ్య శివలింగం ఉంటుంది, చుట్టుపక్కల 8 భైరవుని రూపాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇంతకుముందు టెంపుల్ వెళ్ళాం కదా, అక్కడ కూడా యాక్చువల్ ఫోటో తీయకూడదు. సో అందుకే మీకు లోపల ఎలా ఉందో చూపించలేదు. So travel quote for today: the use of traveling is to regulate the imagination by reality, and instead of thinking how things may be. So that's a nice travel quote. So let's move on. So ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది, దత్తాత్రేయ సాయిబాబా, ఇంకా నాంపల్లి బాబా. సో ఇది మనకి మండపం ఉంటుంది, మండపం పక్కనే టెంపుల్స్ ఉంటాయి, మీరు మిస్ అవ్వచ్చు. సో చూసుకోండి, సాయిబాబా టెంపుల్ ఇది, పక్కనే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉండొచ్చు. సో మీ గుడి అభివృద్ధిలో మీరు పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తుంది యాగాశాల అన్నమాట, అంటే మీరు ఏమైనా పూజలు చేయించాలంటే, యాగాలు చేయించాలంటే ఇక్కడ చేయించవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, స్మాల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ మందిరం చాలా నచ్చింది అనుకుంటున్నాను, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. సో అది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. నెక్స్ట్ మోస్ట్లీ మన ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చేస్తుంది. సో లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.